తనకు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తాడని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దంటున్న రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ టికెట్ ఆశించినటువంటి సిఎన్ రెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి గెలుపు కోసం కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సిఎన్ రెడ్డి ఉన్నారు. అని చెప్పండి అన్న, మీరు టికెట్ ఆశించారు, ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే టికెట్ మీకే అని కూడా కన్ఫర్మ్ అయ్యారు. సో టికెట్ రాకపోవడంతో కూడా కొంచెం మీరు అసంతృప్తికి లోనైన పరిస్థితి. అయినా ఇప్పుడు నవీన్ యాదవ్ కి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు, అదేవిధంగా ఆయన గెలుపు కోసం చేస్తున్నారు? తప్పకుండా నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు ఉన్న పార్టీ. ఈ పార్టీలో ఎవరైనా కూడా అభ్యర్థి కోసం పోటీ పడవచ్చు. ఈ ఒక్కసారి అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒకసారి బీఫామ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అభ్యర్థి గెలుపు కోసం ఏ విధంగా అయితే బీఫామ్ కోసం పోటీ పడ్డామో అదే విధంగా ఇప్పుడు అభ్యర్థి గెలుపు కోసం పోటీ పడుతున్నాం. నేనే ఒక అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నాం. తప్పకుండా అభ్యర్థిని గెలిపించుకుంటాం. ఎందుకంటే గత దశాబ్ద కాలంలో జరిగిన అభివృద్ధి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ అభివృద్ధి కొనసాగాలంటే, ఈ ప్రాంతం బాగుపడాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ ప్రజలకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి కూడా కొనసాగాలి, సంక్షేమం కూడా కొనసాగాలంటే అభ్యర్థిని గెలిపించాలి. మీరు చూస్తున్నారు, ఈ రోజు కాలనీలో మీటింగ్ పెట్టినా, ఎక్కడ స్లమ్లో మీటింగ్ పెట్టినా కూడా తండోపతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా రావడం, ఇదంతా చూస్తుంటే మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అంటే ఒక విషయం చెప్పండి, మీకు టికెట్ రాకపోయి అంటే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మీకు టికెట్ రాలేదని తెలిసి మీరు తీవ్ర అసంతృప్తికి లోనైనారు. మిమ్మల్ని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఆ మంత్రులు కూడా ఏదైతే బుజ్జగించిన పరిస్థితి. సో మీకు ఏ విధంగా బుజ్జగించారు, మీకు ఏమైనా భవిష్యత్తులో హామీ ఇచ్చారా? మేము నేను మొదటి నుండి చెప్తున్నాను, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని చెప్పేసి మొదటి నుండి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అభ్యర్థి అంటే బీసీ ఈక్వేషన్స్ కావచ్చు, అనేక ఈక్వేషన్లో నవీన్ యాదవ్ గారికి ఇచ్చిన సందర్భం కావచ్చు, అది ఏది ఏమైనా కూడా నాకు అధిష్టానం అంటే నా క్యాడర్ కావచ్చు, మీ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నా క్యాడర్ కావచ్చు, అందరూ కూడా కొంత అసంతృప్తికి లోనైన మాట వాస్తవం. కానీ అందరినీ కూడా కలుపుకొని, ఏదైతే మా లోకల్ క్యాడర్ ఉందో అదేవిధంగా నాయకత్వం ఉందో అందరినీ కూడా కలుపుకొని నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. నవీన్ యాదవ్ కి ఎవరైతే టికెట్ ఆశించినటువంటి నేతలు సపోర్ట్ చేయట్లేదు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ ప్రచారంలో దూకుడుగా ఉంది. ఒక రౌండ్ కంప్లీట్ చేసింది, రెండో రౌండ్ చేసింది. కాంగ్రెస్ వెనకబడిందని ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? అది అవాస్తవం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, మొన్న నామినేషన్ ప్రక్రియ కావచ్చు, ఈ రోజు అంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కావచ్చు, డోర్ టు డోర్ ప్రచారం కావచ్చు, మాకు గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో గౌరవ చైర్మన్లను కూడా నియమించుకోవడం జరిగింది. తప్పకుండా మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. బీఆర్ఎస్ లో మీరు చూస్తున్నారు, అక్కడ అధిష్టానంలో బీఆర్ఎస్ లో అంటే ప్రజల్లో ఆల్రెడీ వాళ్ళ నాయకత్వాన్ని కోల్పోయారు. మీరు చూస్తారు, ఇప్పుడు తప్పకుండా మాకు బీఆర్ఎస్ బీజేపీ పోటీ కాదు, మేము అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. అంటే ఇంకో ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తుంది. ఏం చేస్తుందంటే లోపాయకార ఒప్పందంతో, కాంగ్రెస్ బీజేపీ లోపాయకార ఒప్పందంతో గెలవని డమ్మీ క్యాండిడేట్ ని బీజేపీ పెట్టింది కాంగ్రెస్ కోసం అని చెప్పేసి వాస్తవం. అది ఏ విధంగా వాస్తవం అయితే మీరు చూశారు, గతంలో కూడా అతను పోటీ చేసిన అభ్యర్థిని పెట్టారు. అది ఏ విధంగా అయితే మీరు వాళ్ళని అడగాలి. మొత్తంగా ఏదైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పోటీ కాదు, రెండు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటీ కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరుతుంది. ఏదైతే సపోర్ట్ చేయట్లేదు, టికెట్ ఆశపడిన మాట వాస్తవమే, ఆశించిన మాట వాస్తవమే. కానీ టికెట్ దక్కకపోయినా సరే హైకమాండ్ నాకు భవిష్యత్తులో హామీ ఇచ్చింది, మరి చూసుకుంటామని చెప్పేసి. సో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కూడా నేను ప్రయత్నం చేస్తున్నా, ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఆశపడి భంగపడినటువంటి సిఎన్ రెడ్డి. కెమెరా పర్సన్ బ్రహ్మారావుతో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.